సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు కూడా అందరూ టాస్క్లో పాల్గొంటారు, అందరికి ఒక టాస్క్లు అయితే ఇస్తారు. అండ్ నిజంగా మనము ఎవరైతే వేస్ట్ అనుకున్నామో వాళ్ళు చాలా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఈసారి ఒక ఈ పర్సన్ ఖచ్చితంగా బీబీ హౌస్లో ఉంటాడా అనే క్లారిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. నిజంగా ఉంటే బాగుండు అనే ప్రతి ఆడియన్స్కి ఫీల్ అయిపోతారేమో. సో ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఎవరు ఏంటి అండ్ ఈరోజు టాస్క్లు ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఇంట్రడక్షన్ చేస్తారు. సేమ్ ఇక్కడ నిన్న ఆల్రెడీ ప్రియా గెలిచింది కదా, ప్రియా టీము, మనీష్ టీం ఓడిపోయింది. సో అది కంటిన్యూషన్లో ప్రియాకి మళ్ళీ డైరెక్ట్గా టీం లీడ్ చేసే ఛాన్స్ వస్తుంది. ప్రియా తీసుకొచ్చినప్పుడు నీకు ఎవరైనా బెస్ట్ పర్ఫార్మర్ ఈసారి ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ఎవరిని ఎంచుకుంటావు అన్నప్పుడు మన ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకు హరీష్ని సెలెక్ట్ చేసుకున్నావు అని అంటే, సో ఫిజికల్గా స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అని అంటే మిగతా వాళ్ళు అంటే ప్రీవియస్గా ఆడి టాస్క్ గెలిచిన వాళ్ళు నలుగురు వాళ్ళు మెంటల్గా అంటే ఫిజికల్గా మాత్రమే మెంటల్గా పనికిరారా అని చెప్పేసి అభిజిత్ కౌంటర్లు వేస్తాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఒక టీం లీడర్ ఉంది. సో ఇంకో టీం లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక టాస్క్ అయితే పెడతారనమాట. ఈ టాస్క్ నిజంగా పాపం మనీష్కి మర్యాద మొత్తం తీసినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకనంటే పాపం మనోడి స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. పాపం అసలు ఎలా అంటే ఇంకా వేరే కంటెంటే లేనట్టుగా. సో జడ్జెస్ కూడా మనోడి మీదే పడిపోయారనమాట. సో నిన్న ఏదైతే జరిగిన ఎపిసోడ్లో మనీష్ టీం ఓడిపోయింది. సో దానికి మనోడు ఏం చేస్తాడు, మనోడు ఆడి అక్కడ ఓడిపోతే ఓకే అనొచ్చు. సో వాళ్ళని ట్రస్ట్ చేసి నలుగురిని పంపించినప్పుడు సో ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, ఆ నలుగురు సూపర్ ఆ పర్ఫార్మెన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. మనోడికి సంబంధం లేకుండా నలుగురు చేసిన దానికి మనోడు నువ్వు టీం లీడర్ కాదు, డైరెక్ట్గా యు ఆర్ ద లూజర్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ అందరికి ఒక అట్ట బాక్సులు ఇస్తారు, మొత్తం అంతా బాక్సులు ఇస్తారు. సో ఇక్కడ ప్రియా అండ్ హరీష్ వీళ్ళిద్దరికి మాత్రం అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి సో హరీష్ని అండ్ ప్రియాని వీళ్ళిద్దరిని సంచాలకుగా పెట్టి మిగతా వాళ్ళందరికీ ఒక పెద్ద సైజు కాటన్ బోర్డు అంటే బాక్స్ ఇస్తారు, ఒకటి కాటన్ బాక్స్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు ఉండాలి అనమాట, కళ్ళకు గంతలు కడతారు. కరెక్ట్గా 2 minutes ఉండాలి. 2 minutesలో ఎవరు 2 minutes లోపైన అవుట్ అయిపోతారు. 2 minutes తర్వాత దగ్గరగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలా నైన్త్ ప్లేస్లో ఎవరైతే ఆ బాక్స్లో నుంచి బయటకు వస్తారో వాళ్ళు కెప్టెన్సీ ఏమంటారు టీం లీడర్ అనమాట. ఇంకో టీంకి ఆపోజిట్ టీంకి లీడర్స్. సో అలా ఒక టాస్క్ అయితే నవదీప్ గారు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా పాపం మనోడు కంప్లీట్గా డిజాస్టర్ అనుకోవచ్చు. మర్యాద మనీష్కి బాగా మామూలుగా అసలు అదృష్టం పట్టినట్టు పట్టింది, దరిద్రం అనమాట. ప్రతి ఓడికి ఏదో ఒక కామెంట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. సో ఇక్కడ ఫస్ట్గా వచ్చిన వాళ్ళు ఫస్ట్గా ఎవరైతే లేస్తారో వాళ్ళు అండ్ లాస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరిని ఈ రేస్ నుంచి తప్పించేస్తారు అనేది క్లియర్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్గా మన ఎవరు షకీబ్ అయితే ఫస్ట్గా లేస్తాడు. సో షకీబ్ అవుట్ అవుతాడు, అవుట్ ఆఫ్ ది గేమ్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మనీష్ ఉంటాడు. లాస్ట్లో కూడా ఆల్మోస్ట్ చెప్తున్నారు బిగ్ బాస్ కదా మన శ్రీముఖి చెప్తుంది ఏంటి అంటే, ఇద్దరే ఉన్నారు మీరు లేవచ్చు, అయిపోయింది టైం ఎప్పుడో అయిపోయింది అని. నిజంగా ఆ టైం క్యాలిక్యులేషన్ చెప్పిన విధానం నాకు అస్సలు నచ్చలేదు. ఎవరు మనీష్ చెప్పింది ఏంటి అంటే, ఒక్కొక్కరి సౌండ్స్ ఎవరెవరు లేస్తున్నారు, ఎంతమంది లేస్తున్నారు అనే సౌండ్స్ బట్టి లేస్తున్నారు. అరే స్ట్రాటజీ ఉండాలి కానీ మరి ఇంత చెత్త స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవ్వదు. అది క్లియర్గా మనోడికి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కంటే ఎక్కువ వీళ్ళందరూ కలిసి లేపడం వల్ల మనోడు ఎక్కువగా థింక్ చేస్తున్నాడు అనమాట. ఎక్కడో జరిగేది ఇక్కడే మనోడు థింక్ చేసేసి ఇంకో 10 స్టెప్పుల తర్వాత జరిగేది కూడా మనోడు ఇక్కడే క్యాలిక్యులేషన్ చేసేసి నేను ఇంటెలిజెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది. అంత ఓవర్ స్మార్ట్ అవసరం లేదు. సో గేమ్ని గేమ్ లాగా ట్రీట్ చేయాలి, ఆ గేమ్ వరకే చూసుకుంటే బాగుంటుంది. సో మనోడు చాలాసేపు అయితే ఖచ్చితంగా బాక్స్లో ఉంటాడు. 2 minutes కాలేదా అని చెప్పేసి కూడా అన్నా కూడా వినడు. సో మొత్తానికి ఇక్కడ శ్రీజ కింద పడిపోయింది. సో 9th పొజిషన్లో శ్రీజ ఉన్నది అని చెప్పేసి అంటారు. శ్రీజ కింద పడడం వల్ల కౌంటింగ్ రాదు కాబట్టి నేను దివ్యాన్ని చూశాను అని చెప్పేసి ఒక నెంబర్ ఆఫ్ ఇద్దరు సంచాలకులు ఒక సంచాలకు మన ఎవరు హరీష్ చెప్తాడనమాట. సో నేను దివ్యాని నైన్త్ పొజిషన్లో లేచింది అని చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ ప్రియా ఉంది కదా, ప్రియా ఏం చెప్తుంది, శ్రీజ ఫస్ట్ కింద పడిపోయింది లేకపోతే శ్రీజకి ఛాన్స్ వచ్చేది. సో ఇక్కడ ఏంటంటే దాలియా 9th ప్లేస్లో లేచింది అని చెప్తారు.
సో ఇక్కడ వీళ్ళిద్దరు ఏదో క్లారిటీ ఇస్తే అయిపోయింది దానికి, వీళ్ళు పెద్ద రచ్చ చేసేసి తీసుకొచ్చేసి మన నెత్తులు రుద్దడానికి డైరెక్ట్గా శ్రీముఖి అంటారు మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎవరు ఆ 9th పొజిషన్లో లేసారు అని చెప్పినప్పుడు సో ప్రియా హరీష్ని కన్విన్స్ చేసేసి దాలియా లేసింది అని చెప్పేసి దాలియా నెక్స్ట్ టీమ్ లీడ్గా, సో రెడ్ టీము బ్లూ టీమ్ అనుకున్నారు ఇద్దరికి, ప్రియా వాళ్ళది బ్లూ టీము అండ్ దాలియా వాళ్ళది రెడ్ టీము. సో అలా మనుషుల్ని డివైడ్ చేస్తారు, ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఇక్కడ ఒక 7 మెంబర్స్, ఇక్కడ అంటారు 7 కదా 6 మెంబర్స్ అనుకుంటా, 6 మెంబర్స్ 12 or 13 మోస్ట్లీ ఇక్కడ టీమ్ లీడ్ ఇద్దరు ఉంటారు కాబట్టి సో ఒకరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, అంటే ఇద్దరు బయట ఉంటారు, మిగతా వాళ్ళకి 6, 7 లాగా చేశారనమాట. 7 ఏమో ఆల్మోస్ట్ బ్లూ టీమ్ వాళ్ళకి వస్తారు, అండ్ ఎందుకంటే ప్రీవియస్గా గెలిచింది కాబట్టి ఆ టాస్క్ని బేస్ చేసుకొని వీళ్ళకి 7 పీపుల్స్ని ఇస్తారు, వీళ్ళకి 6 పీపుల్స్ ఉంటారు ఎవరు దాలియా వాళ్ళకి. సో వీళ్ళు స్మార్ట్ ప్లే చేశారా అంటే నిజంగా ఈ స్మార్ట్ ప్లే ఈ టాస్క్ ఏంటనేది నిజంగా అర్థం కాలేదు జనాలకి. వాళ్ళకు ఏం ఆలోచిస్తారంటే థింక్ చేయడంలో మరీ ఇంత వరస్ట్ థింకింగ్గా. బిగ్ బాస్లో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్లే చాలా ఉంటాయి. వీళ్ళకి ఒక పాట్ ఇస్తారు, ఒక కుండ ఇచ్చేసి దానికి ఒక తాడు కట్టేసి సింగిల్ ఫింగర్ చూపుడు వేలికి పెట్టి ఒక్క ఫింగర్ తోటి హ్యాండిల్ చేయాలి. దాంట్లో ఎవరో ఒకరి ఫోటో అయితే దాంట్లో ఉంటుంది, ఆ ఫోటో కింద పడిందంటే ఏదైతే బ్యాలెన్స్ చేయక కింద పడిపోతే అందులో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, అంటే గేమ్లో నుంచి ఎలిమినేట్ అవుతారు అనమాట. సో అలా నిజంగా నాకు అనిపించింది కల్కి సూపర్గా ఆడింది, అంటే ఎండ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 13 పీపుల్స్ అంటే 12 పీపుల్స్ అంటే 12 మెంబర్స్ వెళ్ళిపోయేంత వరకు కూడా తను హోల్డ్ చేయగలిగింది. ఎందుకంటే ఇండివిజువల్గా చాలాసేపు అది అది బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో ఈమె ఏదైతే 0 ఉందో ఏకంగా హీరో అయిపోయింది అనమాట, ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది, ఎలా అయితే అలా అన్నట్టుగా ఇచ్చి పడేసింది అనుకోవచ్చు. నిజంగా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే ఎందుకంటే ఆ స్పోర్టీనెస్ నిన్న ఏదైతే వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి నన్ను అన్నారో, సో ఈసారి ఖచ్చితంగా నేను బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలి అని చెప్పేసి తను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అంతమంది అవుట్ అయ్యేంత వరకు కూడా ఏమంటారు హోల్డ్ చేసి ఉండడం, అది ఇంకొకటి ఏంటంటే ఈమె అదృష్టం, నిజంగానే అదృష్టం అనుకోవచ్చు. ఈమె పాట్లో ఈమె కుండలో ఈమె ఫోటో ఉండడం అనేది ఇంకొక హైలైట్ అనమాట. సో నాకు నిజంగా మత్తి పోయింది అనుకోరాదు, ఆ రేంజ్లో ఆడింది. అంత రేంజ్ వరకు ఉన్నా కూడా బట్ ఇక్కడ నాకు ఎందుకు వచ్చిన కన్ఫ్యూజన్ లాగా అనిపించింది, ఆమె చూపుడు వేలకు కాదు మిడిల్ ఫింగర్లో పట్టుకున్నది, అందుకని అంతసేపు హోల్డ్ చేయగలిగిందా అని ఒక డౌట్ అయితే ఉంది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటి అనేది అంత క్లోజప్లో చూపించలేదు, సో నార్మల్గా చూపించేసరికి మనం అంత కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేకపోయాం అనమాట. సో మిడిల్ ఫింగర్లో పట్టుకుందేమో అనే ఒక చిన్న డౌట్ అయితే నాకు కూడా ఉంది. అండ్ శ్రీజ కూడా మిడిల్ ఫింగర్లో పట్టుకున్నదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే, మరి మీకేమనిపించింది ఏంటో నాకు తెలియదు కానీ. అండ్ ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ప్రియా ఫస్ట్గా వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేసరికి మన ఎవరు శ్రేయ వెళ్ళిపోతుంది, అండ్ పవన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోతారు, అండ్ ఇంకొకటి మన ప్రసన్న కుమార్ గారు ఆయనే బ్యాలెన్స్ చేయలేకపోతారు. ఆయన నిజంగా చాలా నాకు బాగా ఆడాడు, ఆ నాగప్రశాంత్ మన అడ్వకేట్ కదా ఆయనే బాగా ఆడాడు. అండ్ అనుష కూడా చాలాసేపు, అనుషరత్నం కూడా చాలాసేపు హోల్డ్ చేయగలిగింది. అండ్ శ్రీజ ఇరగదీసేసింది, ఏదో విధంగా కంటెంట్ ఇస్తుంది అబ్బా, ఈమె మాత్రం చాలా అంటే చాలా బాగా కంటెంట్ ఇస్తూ ఉంది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది, అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది అనమాట. ప్రసన్న కుమార్ గారు కూడా చాలాసేపు పట్టుకున్నారు, అండ్ చాలాసేపు అన్నారు ప్రసన్న కుమార్ గారు, హరీష్ కూడా చాలాసేపు పట్టుకున్నాడు. అండ్ మన ఎవరు ఇది మన గుర్తొస్తలేదు నాకు, పవన్ పగడాల కూడా చాలాసేపు పట్టుకున్నాడు. అయినే నిజంగా వీళ్ళిద్దరు ఎండింగ్లో ఉంది. సో కల్కి అండ్ మన పవన్ పగడాల అంటే పవన్ కళ్యాణ్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరు మాత్రమే చాలాసేపు ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నా ఇక్కడ ప్రాబ్లం ఏమైంది తెలుసా, వీళ్ళ టీం వాళ్ళే ఎవరైతే రెడ్ టీం వాళ్ళు ఉన్నారో ఈ ప్రియా వీళ్ళు మన దివ్య వీళ్ళందరూ శ్రీయ వీళ్ళందరూ కింద పడే అని చెప్పడం వల్ల ఆటోమేటిక్గా తను ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయిపోయి కింద పడేశాడు, కావాల్సుకొని పడేయలేదు, అది బ్యాలెన్స్ చేయలేకపోవట్లేదు. సో ఖచ్చితంగా మనోడు కింద పడేయడం వల్ల కల్కి విన్నర్ అయింది. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్గా అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ విషయంలో మాత్రం ఒక ప్రియా తొందరగా పడేసినా కూడా మిగతా వాళ్ళందరూ చాలా బాగా అయ్యారు. అయినా వీళ్ళకి ఒక స్ట్రాటజీ లేదు అసలు. ఆల్రెడీ వీళ్ళు ప్రతి ముగ్గురు అవుట్ అయితే ముగ్గురు వీళ్ళల్లోనే రెడ్ టీం వాళ్ళు బ్లూ టీం వాళ్ళే వెళ్ళిపోయారు అనమాట. బ్లూ టీం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు స్ట్రాటజీగా వీళ్ళ దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 7 మెంబర్స్ అట్లనే ఉన్నారు. అప్పుడు కూడా స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. సో అలా కూడా చేయలేదు, వీళ్ళు దిక్కుమాల స్ట్రాటజీ అనుకొని ఏదో చేశారు. అయినా కూడా లాస్ట్కి కూడా ఇద్దరే ఉన్నారు, బ్లూ టీం ఒకరు రెడ్ టీం ఒకరు.
సో ఇక్కడ చాలా బాగుండేదేమో అసలు మన ఎవరు పవన్ కళ్యాణ్ కొంచెం సేపు హోల్డ్ చేసి వాళ్ళు చెప్పింది వినకుండా హోల్డ్ చేసి ఉంటే మాత్రం అదిరిపోయేది మనోడికి. అయినా కూడా ది బెస్ట్ పర్ఫార్మర్గా మనోడు వచ్చాడు. ఎందుకో నాకు ఈ పర్సన్ BB9లో ఉంటే బాగుంటుందేమో, జనాలు మనోడు గెలిచినప్పుడు కూడా ఓడిపోయాము అనే ఫీలింగ్తో కొంచెం కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా జడ్జెస్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. నేను ప్రతిసారి నాకు చేతుల దాకా వచ్చింది ఇలాగే వెళ్ళిపోతుంది, నేను ఇదే ఒక్కటే కాదు ఏదైనా కూడా ఇలాగే అయిపోతుంది అన్నప్పుడు సో అలా ఏముండదు, బట్ మీ టీం వైజ్ చెప్పారని వదిలేసావా, నువ్వు మామూలుగా వదిలేసావా అన్నప్పుడు కూడా మా టీం చెప్పిందని వదిలేసిన, అంటే టీం వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్గా అన్నీ చూసుకున్నా కూడా మనోడు ఎందుకో ఈ BB9కి వర్కౌట్ అయ్యే పర్సన్ లాగా అనిపించింది నాకు. అండ్ కల్కి విన్నర్ అయింది, బట్ కల్కి విన్నర్ అయినందుకు కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఈమె ఓట్ అప్పీల్ చేసుకున్నా కూడా అరే మిగతా వాళ్ళందరూ 12 మందిని నేనే ఓడించాను, అందులో నేనే పెద్ద స్ట్రాంగ్ కంటెండర్ లాగా పోర్ట్రేట్ అయింది. బట్ అది ఆమె ఇంటెన్షనల్గా చెప్పిందా లేదంటే ఆ ఫ్లోలో ఆ ఉత్సాహం ఎక్కువైపోయి ఆనందంలో చెప్పిందా అనేది అర్థం కాలేదు నాకైతే. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ సెకండ్ అప్పీల్, నిన్ననే ఓట్ అప్పీల్ అడిగాడు అండ్ ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్గా మళ్ళీ ఈయనకే ఓట్ అప్పీల్ వచ్చింది. ఇంకా ఏం కావాలి, మనోడు ఇరగదీసేస్తున్నాడు ఆల్రౌండర్ లాగా. మనోడు ఆల్రెడీ ఆ అప్పీల్ చేసే విధానం కూడా చాలా బాగా కామన్ పీపుల్కి కనెక్ట్ అయ్యే విధంగా మనోడైతే అప్పీల్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. సో మొత్తానికి ఎపిసోడ్లో అయితే అందరూ బాగానే చేశారు. సో మర్యాద మనీష్కి ఒక్కడికే మొత్తం మర్యాద లేకుండా పోతుంది పాపం, రాను రాను షో మొత్తంలో మర్యాద లేకుండా పోతుంది అనేది అర్థమవుతుంది. ఇంకా ఓవరాల్గా మన షకీబ్ కూడా పెద్ద టాస్క్లు ఇంకా చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళిద్దరిని జడ్జెస్గా పెట్టారనమాట, మనీష్ని అండ్ షకీబ్ని. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారు కదా, ఫస్ట్ ఒకరు లాస్ట్ ఒకరు రావడం వల్ల వీళ్ళని అవుట్ చేశారు. వీళ్ళే సంచాలకుగా ఉన్నారు అనమాట. వీళ్ళు సంచాలకుగా ఉన్న కొన్ని విషయాల్లో ఫేర్ అనేది ఏం లేదు, ఆల్మోస్ట్గా అంతా బాగానే ఆడారు. ఎందుకంటే అందరూ చాలాసేపు ఎక్కువ హోల్డ్ చేయగలిగారు కాబట్టి ఇది వర్కౌట్ అయింది. ఈ ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది, ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే హాట్‌స్టార్కి వెళ్ళి చూడండి. సో ఇది క్లియర్గా మీకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్